మేము కోరుకున్నది అదే అక్క. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా లేరనే కొద్దిగా మాకు బాగా సఫర్ అవుతుంది బాగా. నేను మిన్నమ్మ ముంగల నేను అదంటే అని చెప్పేసి దాని ముంగల లేకుండా మీ ఇద్దరం వెనుక మరదలు నేను అంతా కలిసి అసలు బాధపడిన రోజు అంటూ లేదు మాకు ఇంట్లో. ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇవన్నీ మనం ఊహించింది కాదు కదా. మేఘన వస్తుంది తన ఎట్లా పట్ల తను ఇది చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడంటే ఫోన్ మాట్లాడుతున్నాడు ఇదిలో మేఘన కొంచెం గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. మేము మాట్లాడమంటేనే మాట్లాడింది. వీళ్ళు మంచిగా సెట్ కానివ్వండి. వీళ్ళు మంచి సెట్ అయినాక మనం కూడా ఆలోచన చేద్దాం కూర్చొని. ఏదున్నా కానీ నేనున్నా వాళ్ళున్నా కానీ అంత మన పిల్లలకే. మీరు చూసుకుంటున్నారు నేను మన పిల్లలకి ఏం చేస్తారో చెప్పండి మరి. కొంచెం నేను ఎందుకు చెప్తాను వాళ్ళు సెట్ అయితే కాదు మీరు చెయ్యాల్సింది మీరు ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేద్దాం. వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. ప్లాన్ చేద్దాం. నేను బాగోతాను సార్ మాట్లాడి ప్లాన్ చేద్దాం. నేను మీ బావగారు అయితే ఇదే చదువుతున్నాడు. ఆయన మనం చెప్పిన ఆయన అర్థం చేసుకోడు, ఆయన వినడు. లేదని ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వచ్చాము. అసలు ఎక్కడాక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి ఇబ్బంది పడుతున్నాం మనందరం. మీరు ఆయన చెప్పలేరు అన్నయ్య, నేను కాదక్క మీకు చెప్పరు. ఎందుకంటే మీరు ఎంతైనా ఆయనకు అర్థమైపోయింది. మీరు ఎట్లా ఉన్నారో నాకు అది తెలియదు కానీ మేమైతే కనీసం ప్రశాంతంగా కనీసం ఒక ముద్ద అన్నది లేదు ఇంతవరకు. ఇంత మనం భారీ ఎత్తున చేసిన తర్వాత ఇంత బాధలు ఉండుకుంటూ కూడా నేను చేయాలంటే అది కొద్దిగా నాకు సఫర్ అవుతుంది బాగా. అప్పుడు తను భార్య కాబట్టి నాకంటే ఎక్కువ అమ్మాయి బాధపడింది. నేను అందులో అందరం ఒక్కరు కాదు ఇది చెప్పను. భార్య కాబట్టి తనకి ఇంకా ఎక్కువ ఉంటది. 100% అమ్మాయి బాధపడింది. సరే నన్నంటే తీసేయండి, నేను తల్లిని పడానా అందరం మీరు ఏడ్చాడన్నది అది చూసినాం అక్క. ఇప్పుడు బావగారు కానీ మీరు కానీ ఎంత చాలా అంటే చాలా సఫర్ అయినాం. మేమో చెప్పుకోలేకపోయినాం. సరే బావగారు ఆయన పాపం మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు బావగారు ముఖం చూడంటే నాకు బాధ అనిపించింది బాగా. ఎందుకు ఇంత బాధపడదు మాకు, ఎందుకు ఇంత మనకు ఇన్ని విధాలను కూడా మనం హ్యాపీగా ఉండలేకపోయినాం, సంతోషంగా మాట్లాడలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం అనేది నాకు బాగా ఉండే బాధ. నేను ఎందుకు చెప్తా అంటే కొంచెం ఇప్పుడు మీరు సెట్ అయ్యేదాకా ఆలోచించబాకండి. నేను చెప్పేది ముందు 1 నెలలోపు ఏదన్నా మంచి ఒక కారు ఒకటి తీసుకోండి. నేను ఏదో ప్లాన్ చేస్తాను అది చేయండి. కొన్ని డబ్బులు అంటే మరి ఇక మీరు మీ బిడ్డకి ఇచ్చుకుంటున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి. కానీ వాళ్ళు బాగుంటేనంటే నేను ఏం చెప్పలేను. ముందు ఇప్పుడు వాళ్ళని కూడా బాగుంటారు, మీకు కూడా బాగుంటదని ఎందుకు చెప్తున్నానయ్యా. మీకంటే మాకు ఎక్కువ ఇవ్వలేరు. ఏదున్నా బాగున్నా మంచి నచ్చున్నా బావగారు మీరు మీకంటే మాకు ఎక్కువ ఉన్నది కూడా మాకు ఇవ్వలేరు. ఎందుకంటే పిల్లలు తరఫున నాకు మంచిగా ఉన్న మంచోళ్ళు అంటే ఫస్ట్ మీరు, ఆ తర్వాతనే మా అమ్మ. ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మీరు మా సొంత అన్నలాగే నేను ఫీల్ అయ్యా ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్నబాబుకి వచ్చే మీరు ఇది ఇక్కడ దగ్గర చూడండి. ఇప్పుడు విన్నయ్య కూడా 2-3 నెలల్లో నిశ్చితార్థం పెళ్లి ఇవన్నీ చేసేయాలని అనుకుంటున్నాం. ఆయన అక్క మరి ఇవన్నీ మనం చేయాలప్పుడు ఫస్ట్ వీళ్ళైతే మంచిగా ఉండాలి కదా. ఫస్ట్ అది బాగుంటారు. అదొకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం కూడా ఒకసారి వీళ్ళు కాక కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఏముంది, ఒక ఏదైనా మన సైడ్ అమ్ముకున్నా వీళ్ళకు బండి పెట్టడం పెద్ద లెక్క కాదు. మనం ఫస్ట్ మనం స్టార్టింగే ట్రబుల్ వస్తుంది. బండి స్టార్టింగే కొత్త బండి తీసుకుంటే అది స్టార్ట్ కాకుండా బండి మూవ్ కావట్లేదు. బండి మూవ్ కావాలి. కార్ అన్నా చూడండి, డబ్బులు ఇచ్చి వ్యాపారం అంటే ఇప్పుడు మేమే వ్యాపారం పెట్టించేసుకుంటున్నాం. మీ డబ్బులు దాకా అవసరం లేదు అక్క. వాళ్ళు ఏంటంటే చేయాలనుకుంటే నా బిజినెస్ మొత్తం వాళ్ళకి ఉపయోగిస్తాను, నా బిడ్డకు ఉపయోగిస్తాను, వాళ్ళకి ఉపయోగిస్తాను, నా వ్యాపారం. మా మాయ మాకు బహుమతికి ఇచ్చుకున్నారనేది వాళ్ళకు కూడా కొంచెం మైండ్ లో రావాలి కదా. నేను చెప్తున్నా అందుకని ఆయన కూడా చూసుకున్నారనేది ఆయనకు కూడా రావాలి కదా. బన్నుకు కూడా మీరు అది ఆలోచించట్లా. ముందు వీళ్ళిద్దరు బాగుంటే బాగుంటారని అదే ఒక్కటే ఆలోచిస్తున్నారు. కానీ బాగుంటారు, ఎందుకు బాగోరని ఎందుకు అనుకోవాలి అసలు? ఎంత ఇబ్బంది అవుతుంది మనకు. బాగోరని ఎందుకు అనుకో. ఇదైతే మీరు చెప్పింది నా దృష్టిలో పెట్టుకుని నేను ప్లాన్ చేస్తాను, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. అయితే ఎప్పుడు అనేది కాదు కానీ నేను బాగోతో డిస్కస్ చేసి నేను ప్లాన్ చేస్తాను. అయితే మాకేంటంటే మాకు ఒకటే మాకు మీకంటే ఎక్కువ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఎక్కువ మాకు ఉన్నది కూడా ఎవరు లేరు. బన్ను బాగున్నా, నా బిడ్డ బాగున్నా, మీరు బాగున్నా, ఫస్ట్ మేము కూడా బాగుండాలి.
అందరం బాగుండాలని కోరుకోవాలి దేవుణ్ణి అందరినీ అంతే. ప్రార్థన అంతే. చేసుకోవాలి. నేను ఇది ఒకటే చెప్తాను. మాకు కొద్దిగా మాకు ఫస్ట్ చిన్నబాబు దగ్గర పన్నయ్య కానీ రేపు మేఘనాథ్ కానీ అది ఫస్ట్ మేము ఈ షాక్ నుండి బయటపడాలండి. అది చూసుకోండి. అది కూడా మేమైతే చూసుకోండి. ఈ బాగా సఫర్ అవుతున్నాం. ఈ సఫర్ నుంచి కొద్దిగా బయటపడితే కొద్దిగా మాకు రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి. మీరు చెప్పకుండా మీరు చేయకుండా మీరు ఏ పని చేయండి, ఖచ్చితంగా చేస్తాం. ఇంకా మరీ పాపం ఇక నా బిడ్డ అయితే అది ఇంతవరకు మీరు నమ్మకూడదు కానీ ఏడవకుండా ఉన్న రోజులే కదా, ఆ, అంత ఘోరంగా పాపం అంత ఇట్లాంటి బాధ ఏ పిల్లలకు రావద్దని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతే కదా. ఎవరు ఇవన్నీ బాధలు పెట్టుకుని కూడా నేను చేసిందంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, పెద్ద సంబంధంలో మనం పెద్దవాళ్ళం అంతా నేను నాతో ఎంతో మార్కెట్లో సూర్యాపేట జిల్లాలో మా ఫ్యామిలీ అంతా మంచి పేరున్న వ్యక్తులు మేము కూడా. కాకపోతే పొలిటికల్ మీద లేకుండా కానీ వ్యాపారంలో వాటిలో వీటిలో అన్ని విధాలు మనం మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా అన్నిటి స్టేట్లో మంచిగా పేరు మంచిగా ఉన్నది. మనకు మన ఫ్యామిలీ తగ్గట్టు మనం అంతా మనం మంచిగా ఉన్నాం. అయితే ఇట్లాంటి డిస్టర్బ్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా మెంటల్గా సఫర్ అవుతుంది. మనం ఏదైనా నేను షాప్లో పోయి కూర్చున్నా కానీ నేను వాళ్ళు మా గుమస్తాలు సెట్ గారు ఏది లెక్క తప్పు చేసినావు ఏది ఇట్లా చేసినావు చెప్పండి. నాకు మైండ్ ఫస్ట్ కరెక్ట్ లేదు. నాకు ఈ సఫర్ కూడా పిల్లలతోటి ఇంటికి వస్తున్నది ఈమె ఏడవడం, మద్దలేమో ఇట్లా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఇంట్లో హాయిగా పడుకున్న రోజులు ఎంతో అంత బాధలు మీకంటే ఎక్కువ మాకు చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకుంటాము? ఏనాడు కూడా ఒక 2 నిమిషాలు మీకు ముందు నేను మాట్లాడినా ఇంతవరకు అదే నాకు అసలు బాగుపడ్డారనే చెప్పుకుంటాను. మరీ బాధపడుతుంది. అట్లా బండయ్య చూస్తేనేమో నేనైతే అదే అది కూడా చూసుకోండి. అక్క బండమ్మ చూస్తేనేమో బండమ్మ పాపం అన్నీ ఇట్లా ఆరితేరిన మనిషి కాదు. అది కొద్దిగా ఫుల్ మైండ్ మెచ్యూర్ అంటే కొన్ని అవకతవకలు తెలియదు పాపం. మేమేమో బావగారు మేము ఇట్లాంటి లేదు పాపం అందరూ ఆయన మోసం చేయాలని చూసేటోళ్ళు ఉందా జనాలు. అదొకటి అబ్బాయి మొహం చూస్తే కృష్ణన్నయ్య రేపు నేను చెప్పేది ఇది ఒకటి. విన్నయ్య పెళ్ళయ్యే లోపు కూడా మీరు కూడా ఇది కూడా చూసుకోండి. చాలా కొంచెం సాయం బాగుంటాయి, అన్ని బాగుంటాయి అనుకోండి. కానీ ముందు రాలేదు బాగుంటాయి, అప్పుడు చూద్దాం అనేది అసలు ఆలోచించుకోకండి. మీరు ఇది కూడా చూసుకోండి. రేపు మేఘనాకి కానీ బన్నయ్యకి కానీ రేపు వచ్చే అమ్మాయి ముందు ఎటువంటి తగ్గకుండా చూసుకోండి. ఇది ఒకటి నేను మీకు చెప్తున్నాను. ప్లాన్ చేద్దాం కానీ వీళ్ళు మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళు మంచిగా ఉంటే మనకు చాలండి, నాకేమొద్దు. ఇంతవరకు అయితే మీరు నమ్ముకోండి. ఇంత సమస్య, ఇంత పెద్ద ఘోరమైన సమస్య ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా కనీసం నా బిడ్డ ఇట్లా బాధపడుతుందని అసలు ఏం చెప్పుకోవాలో నేను అసలు అదొక భయంకరమైన నిజాన్ని కాసుకుని నేను బాధపడుతున్నాను. ఇట్లాంటిది అయితే సమస్య ఎవరికి రావద్దక్క అసలు. అత్యంత బాధాకరమైన విషయం ఇది మనకు. అమ్మా ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడ్డాక నేను ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. మీ మాట నేను కాదని చేస్తాను. మీకు మాకు అందరూ మనం అంతా హ్యాపీగా ఉంటే చాలు. మీరు కూడా బన్నయ్యని కొద్దిగా నచ్చ చెప్పండి. బాబుతోటి కూడా కొద్దిగా మంచిగా ఫ్రీగా మూవ్ చెప్తాను. ఏమో నేనేం చేస్తుంటామా, నేను ఇంతవరకు ఏదైనా ప్రాపర్టీ నేను పక్కకు పెట్టేసి ఇంతవరకు నేను అమ్మిన ప్రాపర్టీని దొరకలేదు. అంటే మనకు బాగా ఇవేమవుతుందంటే ఇప్పుడు నేను బాగా అంటే డబ్బుల పరంగా కొద్దిగా నేను ఇబ్బంది పడుతున్నాను బాగా ఈ మధ్య కాలంలో. ఒక 1 year నుంచి ఆ పెద్ద పాపకు మళ్ళీ ఆమెకు స్టడీకి డబ్బులు, తర్వాత వీళ్ళ పెళ్ళి, తర్వాత మళ్ళీ ఎమ్మటే ఈమె పెళ్ళి, ఇవన్నీ ఎమ్మటెమ్మటే అయినాయి కాబట్టి ప్లాన్ చేద్దామని చెప్పు డాడీ. ఎన్నొద్దు మనం ఇట్లా చేస్తే ఇంకా వాళ్ళిద్దరికి అంటే బండకి కూడా పాజిటివ్ ఇది వస్తుంది కదా, నన్ను చూసుకున్నారు అనేది ఉంటది కదా. లేకపోతే నాకేం వాల్యూ ఇచ్చారు అనేది లేదు అట్లా అనుకోవద్దు ఎప్పుడైనా మనం అనుకోదు అట్లా. మరి మీరు ఏదన్నా చూపిస్తేనే కదా మైండ్ లో లేకుండా ఉంటే కదా. అది మీరు ఆలోచన చేసుకోమని చెప్పాను నేను మొన్న మేఘనాథ్. కానీ ఇప్పుడు మీరు మాట్లాడి
ఇంకా భోజనం చేశారా? లేదా ఇప్పుడే ఆయన కూడా పైకి వచ్చారు భోజనం విన్నయ్య ఒక్కడే తిన్నాడు.